సో ఆ చెప్పు తాట ఎప్పుడు వచ్చిందండి మీకు? ఆ చెప్పుతాడు కూడా నేను ఫస్ట్ ఫిదా అనుకున్నప్పుడే రఫ్గా ఉండింది అది బేసిక్గా. అండ్ దాన్ని పోస్టర్ పెట్టుకుని వాడు హౌ టు డీల్ విత్ బ్రేకప్ ఉంటుంది కదా, అలాంటిది వాడు ఆమె పంపించింది పెట్టుకుని ఎప్పటికప్పుడు చూసుకుంటాడు అనేది నాకు బాగా నచ్చింది. అది బాగా వర్కౌట్ అవుద్ది అనుకున్నాను నేను యాక్చువల్లీ. సార్ వరుణ్, నీకు అదే అంటే ఆ చెప్పుది జనరల్గా ఒక అబ్బాయికి చాలా హర్టింగ్ ఉంటుంది ఒక అబ్బాయిగా. సరే మా హీరో సినిమాని పక్కన పెడదాం, అది వచ్చినప్పుడు ఒక అబ్బాయికి ఎలా ఫీల్ అయ్యావు నువ్వు? నేను అక్కడ ఆ క్యారెక్టర్లో కానీ చూసాను ఆ చెప్పు. సో బేసిక్లీ హార్ట్ బ్రోకెన్ అనమాట. అంటే పర్పస్ ఎందుకు అలా శేఖర్ గారు కూడా చాలా బాగా చేయించారు. నేను ఇలా పట్టుకొని చూసి వదిన చూసి ఇలా చూసి ఇలా ఫోన్ ఇచ్చేది వెళ్ళిపోతావు కదా. అక్కడ కన్ఫ్యూజ్డ్గా ఉండాలన్నారు చాలా. అంటే అక్కడికి అర్థం కావట్లేదు అసలు. అంటే షాటెడ్ సడన్గా తీసుకెళ్ళి ఎక్కడో పడేస్తాడు. కొత్త ఏలియన్ ఫీలింగ్ అనమాట అక్కడ. అంటే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అది 1% కూడా. ఇప్పుడు ఒక అమ్మాయిని అడిగితే ఎక్కడో అమ్మాయి ఒప్పుకోదని ఒక 5% ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ ఆ క్యారెక్టర్కి అయితే మాత్రం అమ్మాయి 100% ఒప్పుకుంటుంది. వాళ్ళిద్దరు మనకు జరిగిన సీక్వెన్స్ అలా ఉంటుంది అనుకుంటాడు. అదే ఆడ కాన్ఫిడెన్స్. ఆడ కాన్ఫిడెన్స్ వల్లే ఆ చెప్పు రావడం వల్ల అంత ఫన్ జనరేట్ అయింది కూడా జనానికి. అందుకే సో నేను చాలా హర్ట్ అయ్యాను సార్ ఎవరు పంపించాను కూడా. అట్లా మరి ఏ అబ్బాయినా హర్ట్ అవుతాడు. 2 monthsలో హైదరాబాద్ షిఫ్ట్ అవుదాం అనుకుంటున్నాం. మనం ఇంకా రెగ్యులర్గా టచ్లో ఉండొచ్చు. షూర్ అఖిల్. 3 BHK ఫ్లాట్ ఒకటి బుక్ చేశాను. ఓ ఎక్కడ? శంకర్పల్లి దగ్గర. శంకర్పల్లి అంత దూరం ఎందుకు? అక్కడంటే 2K రెంట్ తక్కువ. అక్కడికి వెళ్ళడానికి 4K పెట్రోల్ అవుతుంది. మాకు కాదు బ్రో, ఏ మాది డీజిల్ బండి కదా.